మణి జ్యోతి ఉన్నారమ్మా? సార్ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో ఇంకా మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెడతామని చెప్పాను, పెట్టలేదు కదా. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి సార్. ప్రాబ్లం రాసుకుంటారమ్మా? చిన్న ప్రాబ్లం ఒకటి చెప్దాం, వేద్దాం. రాసుకుంటాం సార్. రాసుకోండి. ఫాలోయింగ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ Ramya Limited on 31/12/2016. మీరు కూడా ఎవరు తెలుగు మీడియం వాళ్ళు ఎవరున్నారు? సుధాకర్. రమ్య లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పులు పట్టి 31 డిసెంబర్ 2016 నాడు క్రింది విధంగా ఉంది. రమ్య లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పులు పట్టి 31 డిసెంబర్ 2016 నాడు క్రింది విధంగా ఉంది. ఏం మనీ వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినపడతాను సార్. రైట్ మా, రైట్. దాని కింద ఆస్తి అప్పులు పట్టి వేసుకోండి మా. అప్పులు రూపాయలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి ఆస్తులు రూపాయలు. రైట్. ఫస్ట్ లైబిలిటీస్ సైడ్, లైబిలిటీస్ రూపీస్. క్యాపిటల్ మూలధనం, క్యాపిటల్ మూలధనము 5 లక్షలు. రిజర్వులు 75,000, 75,000. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా 50,000. నెక్స్ట్ 12% డిబెంచర్స్, 12% డిబెంచర్లు 5,75,000. ఈ ప్రాబ్లం వేసామా మనం ఏమైనా? వేయలేదు సార్ ఇది. ఓకే మా, రైట్. 12% డిబెంచర్స్ 5,75,000. క్రెడిటార్స్ 1,75,000.
Creditors 1,75,000. Next, రుణదాతలు 1,75,000. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 1,25,000. 1,25,000 అంతే. లైబిలిటీస్, టోటల్ లైబిలిటీస్ 15 lakhs, 15 లక్షలు. రైట్. అసెట్స్ రూపీస్, అసెట్ సైడ్ బిల్డింగ్స్ 3 lakhs, భవనాలు 3 లక్షలు, ప్లాంట్ 6 lakhs, 6 లక్షలు, ప్లాంట్ 6 lakhs, 6 లక్షలు. సరుకు స్టాక్ 3 lakhs, స్టాక్ సరుకు 3 lakhs, 3 లక్షలు. రుణగ్రస్తులు డెటార్స్ 1,50,000. రుణగ్రస్తులు 1,50,000, 1,50,000. నెక్స్ట్, బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 90,000, 90,000. 90,000, 90,000. నెక్స్ట్, బ్యాంకులో నగదు క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఎట్ బ్యాంక్ 60,000, 60,000. హలో, ఏమి? ఏదో ఒకటి చదవం మనం, ఏదో ఒకటికి ఇష్టం అది చదవం మనం. ఏదో ఒకటి చదవనా? ఈవీఎస్ అయిపోయిందా? ఈవీఎస్ అయిపోయిందా? ఈవీఎస్ బుక్ కంప్లీట్ అయిందా? ఓకే మా, నీ ఇష్టం. రైట్. సో టోటల్ $15 lakhs అసెట్స్. టోటల్ అసెట్స్ 15 lakhs. సారీ 15 లక్షలు. సో అది దాని కింద వినిపిస్తుందమ్మా జ్యోతి, పూర్ణిమ, మణి? వినపడతాను సార్. రైట్, వెరీ గుడ్. కాబట్టి దాని కింద క్యాల్కులేట్ ఏ కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి క్యాల్కులేట్ లెక్కించండి. ఏ కరెంట్ రేషియో, బి క్విక్ రేషియో, సి డెట్ ఈక్విటీ రేషియో. ఏ ప్రస్తుత నిష్పత్తి కరెంట్ రేషియో, బి క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి, సి డెట్ ఈక్విటీ రేషియో అప్పు ఈక్విటీ నిష్పత్తి, డి ప్రొప్రైటరీ రేషియో యాజమాన్య నిష్పత్తులను లెక్కించండి. ప్రొప్రైటరీ రేషియో. సో ఇది మనకు 4 రేషియోస్ ఏమన్నాడు. కరెంట్ రేషియో
క్విక్ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో, ప్రొప్రియేటరీ రేషియో 4. ఓకేనా ఏమ్మా? రైట్. ఓకే సో సార్. కాబట్టి టోటల్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ మనం వేయాల్సినటువంటి రేషియో ఈక్వేషన్ రాసుకోండి. ఏంది ఫస్ట్ రేషియో? ఫస్ట్ రేషియో ఏంటి? కరెంట్ రేషియోస్. కరెంట్ రేషియో అనేది దేనికి? ఫైనాన్షియల్ రేషియోస్ లో, లిక్విడిటీ రేషియోస్ లో మొదటిది. అవునా? లిక్విడిటీ రేషియోస్ లో, ద్రవ్యత్వ నిష్పత్తుల్లో మొదటిది ప్రస్తుత నిష్పత్తి కరెంట్ రేషియో. రెండోది వచ్చేసి క్విక్ రేషియో, శీఘ్ర నిష్పత్తి. అదేనా? సో కాబట్టి కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రము? ప్రస్తుత నిష్పత్తి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ సార్. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కాబట్టి ఈక్వేషన్ రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయో మనం చెప్పిన ప్రాబ్లమ్స్ లో క్యాల్కులేట్ చేసుకోండి. ఎంత ఉన్నాయమ్మా? ఈక్వేషన్ రాశారా? ఈక్వేషన్ రాశారు. ఓకే. నెక్స్ట్ ఈక్వేషన్ రాసిన తర్వాత కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి టోటల్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి టోటల్, మొత్తం టోటల్ చేయండి. టోటల్ చేశారమ్మా? చేసాం సార్. కరెంట్ అసెట్స్ 6 lakhs సార్. కరెంట్ అసెట్స్ 6 lakhs. ఏమేమి తీసుకున్నారు ఇక్కడ కరెంట్ అసెట్స్ కింద? స్టాకు, డెటార్స్, బిల్స్ రిసీవబుల్స్, బ్యాంక్. ఎస్ సార్. అంతేనమ్మా? అంతే సార్. స్టాక్ ఎంత? 3 lakhs సార్. 3 లక్షలు. డెటార్స్ 1,50,000. 4,50,000. బిల్స్ రిసీవబుల్ 90,000. బిల్స్ రిసీవబుల్స్, క్యాష్ అట్ బ్యాంక్ ఇది 1,50,000. మొత్తం 6 లక్షలు. కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి చూడండి. 3 lakhs ఉన్నాయి సార్. ఏమేమున్నాయి? క్రెడిటార్స్ 3 lakhs. బిల్స్ పేయబుల్ 3 lakhs. వెరీ గుడ్. కాబట్టి 6 lakhs by 3 lakhs 2 ఏమే మనీ ఎంత ఉందమ్మా? 2 వస్తుంది సార్. 2:1. 2 కాదు వచ్చేది 2:1. ఎస్ సార్. 2:1. సో కాబట్టి కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఇది శ్రేయస్కరమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి ప్రస్తుత నిష్పత్తి కరెంట్ రేషియో ఏ లెవెల్లో ఉంటే మంచిదని చెప్పాము మనము చెప్పుకున్నప్పుడే. 2:1 ఉంటే మంచిది. అంటే ప్రస్తుత అప్పులకి ఎంత ఉన్నా కానీ 10 లక్షలు ఉంటే దానికి 2 రెట్లు అంటే 20 లక్షలు ఉంటే మంచిది. ఇక్కడ 3 లక్షలు ఉంటే దానికి 2 రెట్లు, దానికి తగినట్టుగా ఉంది. 3 లక్షలకి 6 లక్షలు అనేది 2 రెట్లు. అవునా? సో కాబట్టి 2:1 ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? క్విక్ రేషియో. క్విక్ రేషియో ఎలా ఉంది చూడండి. క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏం సూత్రము? క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ సార్. క్విక్ అసెట్స్ బై ద్రవ్యత్వ ఆస్తులు బై
ప్రస్తుత అప్పులు, రెండు సూత్రాలు ఉన్నాయి దానికి. ద్రవ్యత్వ అప్పులను కూడా తీసుకోవచ్చు. బ్యాంకు ఓడి ఉంటే తీసేస్తే ద్రవ్యత్వ అప్పులు వస్తాయి. మొత్తం అప్పుల్లో నుంచి ద్రవ్యత్వ అప్పులు తీసేస్తే బ్యాంకు ఓడి తీసేస్తే ద్రవ్యత్వ అప్పులు వస్తున్నాయి. కానీ ఇక్కడ బ్యాంకు ఓడి లేదు కాబట్టి ప్రస్తుత అప్పులే ఇక్కడ మొత్తం ద్రవ్యత్వ అంటే లిక్విడ్ లైబిలిటీస్ కూడా, క్విక్ లైబిలిటీస్ కూడా అవే. ఎందుకని కరెంట్ లైబిలిటీస్ లో నుంచి మనం ఏం తీసేయాలి మా కరెంట్ లైబిలిటీస్ లో నుంచి? టోటల్ కరెంట్ లైబిలిటీస్ 3 lakhs లో నుంచి బ్యాంక్ ఓడి ఉంటే తీసేస్తే మనకి ఇక్కడ క్విక్ లైబిలిటీస్ వస్తాయి. అక్కడ లేదు కదా. సో కాబట్టి లేదు కాబట్టి ఉన్నటువంటివి అవే ప్రస్తుత కరెంట్ లైబిలిటీస్ అవే, క్విక్ లైబిలిటీస్ కూడా అవే. అంతేనా? సో కాబట్టి రెండో సూత్రంతో అవసరం లేదు. మొదటి సూత్రం ప్రకారమే మనం వేసుకునేయచ్చు. కాబట్టి ఎలా ఉంది క్యాల్కులేట్ చేయండి. కరెంటు క్విక్ అసెట్స్ ఎంత ఉన్నాయి? స్టాక్ తీసేస్తే రెవెన్యూ ఎంత ఉన్నాయి? 3 lakhs sir. 3 lakhs by 3 lakhs. సూత్రం రాశారా ఫస్ట్? yes sir. సూత్రం రాసుకున్నారా ఫస్ట్? రాసుకున్నాం సార్. ఏం రాశారు? Quick assets by current liabilities sir. ఓకే అమ్మా. రైట్. ఎంత వస్తుంది? 1:1 వస్తుందా? 3 లక్షలు బై 3 లక్షలు. రైట్. సో కాబట్టి ఇది ఎలా ఉండాలని చెప్పాము? శీఘ్ర నిష్పత్తి ఎలా ఉండాలని చెప్పాము? 1:1 సార్. 1:1 ఉండాలి. కాబట్టి కరెక్ట్ గానే ఉంది. అది కూడా కరెక్ట్ గానే ఉందా? ఉంది సార్. నెక్స్ట్ థర్డ్ వన్, డెట్ ఈక్విటీ రేషియో. అప్పు ఈక్విటీ నిష్పత్తి. సో మనల్ని ఫస్ట్ అడిగినటివి అవి రెండు సంస్థ యొక్క స్వల్పకాలిక అప్పు తీర్చగలిగేటువంటి శక్తిని తెలియజేస్తాయి, లిక్విడిటీని తెలియజేస్తాయి. తర్వాత ఇప్పుడు డెట్ ఈక్విటీ రేషియో అలాగే ప్రొప్రైటరీ రేషియోస్, ఈ రెండు కూడా మనము ఫైనాన్షియల్ రేషియోస్ ని 2 రకాలుగా చెప్పాము. ఏంది ఫైనాన్షియల్ రేషియోస్? లిక్విడిటీ రేషియోస్, నెక్స్ట్ కరెంట్ స్టెబిలిటీ రేషియోస్ అని. స్టెబిలిటీ రేషియోస్, లిక్విడిటీ రేషియోస్ అంటే ఈ మనకు ఇప్పుడు మనం రాసి వేసినటువంటివి కరెంట్ రేషియో, క్విక్ రేషియో, యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం దీన్నే. అలాగే అబ్సొల్యూట్ లిక్విడ్ రేషియో. సో ఇవి. అలాగే స్టెబిలిటీ నిష్పత్తుల్లో ఏమేమి చెప్పాము? స్టెబిలిటీ నిష్పత్తుల్లో ముఖ్యమైనటువంటివి అని పెట్టి అప్పు ఈక్విటీ నిష్పత్తి, డెట్ ఈక్విటీ రేషియో. ఏంటి సూత్రం? దానికి సూత్రం రాయండి. సో ఏంది నేను ఇప్పుడు చెప్పింది అంటే, మనము ఈ ఫైనాన్షియల్ రేషియోస్ లో మళ్ళీ మనం 2 types గా కేటగిరైజ్ చేసాము. ఒకటి లిక్విడిటీ రేషియోస్, స్టెబిలిటీ రేషియోస్. సో మొదట మనం 2 వేసినటువంటివి దేంట్లోకి వస్తాయి అంటే ఇవి 2 కూడా లిక్విడిటీ రేషియోస్ కిందకు వస్తాయి. రిమైనింగ్ 2 మనకు స్టెబిలిటీ రేషియోస్ కిందకు వస్తాయి. కాబట్టి అప్పు ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రము? అప్పు ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రము? డెట్ అండ్ ఈక్విటీ రేషియో ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక నిధులు, అవుట్ సైడర్స్ ఫండ్స్ బై షేర్ హోల్డర్ ఫండ్స్. అలాగే ఇంకొక సూత్రం కూడా ఉంది, లాంగ్ టర్మ్ లైబిలిటీస్
దీర్ఘ అవుట్ సైడర్స్ లయబిలిటీస్ బై ఓనర్స్ ఫండ్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉందా? రెండు ఈక్వేషన్స్ రాసుకోండి. రెండు ఈక్వేషన్ రాసుకొని మొదటి దాని ప్రకారం ఎంత వస్తుందో వేయండి, లేదా మొదటిది రాసుకొని సూత్రము మొదటి ఈక్వేషన్ ప్రకారం డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉందో క్యాల్కులేట్ చేయండి. డెట్ ఈక్విటీ రేషియో అంటే ఇక్కడ బయటి వారి నిధులు ఎంత ఉన్నాయి, వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయి, మనం చెప్పిన ప్రాబ్లంలో ఏమున్నాయమ్మా? బయటి వారి నిధులు ఏమున్నాయి ఇక్కడ? 12% debentures ఉన్నాయి సార్. అంతేనా? ఎస్ సార్. అంతే. అలాగే ఓనర్స్ నిధులు, షేర్ హోల్డర్స్ ఫండ్స్, రిజర్వ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మూలధనము 5 lakhs, రిజర్వ్ 75,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000, ఇంకా 6,25,000. సో కాబట్టి ఆ రెండింటికి నిష్పత్తి కట్టండి. సో ఇప్పుడు టోటల్ చేసుకోండి. మీకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చాయి? అవుట్ సైడర్ లయబిలిటీస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎంత వచ్చాయి? 5,75,000. ఇది ఓనర్స్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత వచ్చాయి? 6,25,000 సార్. ఆ రెండింటికి నిష్పత్తి కట్టండి. 0.92:1 సార్. 0.92:1. 0.92 ఉందా? హలో, చెప్పండి సార్. ఏమ్మా? జ్యోతి సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఇంకా మన కాలేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా. గవర్నమెంట్ చెప్తే ఇంకా లేదు, ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. రైట్. రైట్. సో కాబట్టి ఎంత ఉందమ్మా నిష్పత్తి? అవుట్ సైడర్ లయబిలిటీస్ బై ఓనర్స్ ఫండ్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ 1.92 నా? 6 లక్షల 5,75,000 బై 6,25,000 వేసారా? ఎస్ సార్. ఎంత వచ్చింది అప్పుడు? 5,75,000కి 6,25,000కి నిష్పత్తి కడితే ఎంత వచ్చింది? ఎంత వచ్చిందమ్మా? 0.92:1 సార్. 0.92:1. 0.92:1. ఓకే. రెండో ఈక్వేషన్ ప్రకారం కనుక్కోండి. రెండో ఈక్వేషన్ ఏంటి అక్కడ ఉండేది? అవుట్ సైడర్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఈ రెండింటిని కలిపి కింద వేసుకొని షేర్ హోల్డర్స్ ఫండ్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ రెండింటిని దానిపైన లాంగ్ టర్మ్ లయబిలిటీస్ 5,75,000 కింద 6,25,000 ప్లస్ 5,75,000 రెండింటిని టోటల్ చేసి ఎంత వస్తుంది? ఈ రెండింటిని టోటల్ చేస్తే 12 lakhs వస్తుంది సార్. ఎంత వస్తుందమ్మా?
12 lakhs. 12 lakhs, 5 lakhs 75,000 by 12 lakhs is equal to ఎంత ఉంది నిష్పత్తి? 0.47:1, sir. 0.47:1 ఉందా? Yes, sir. రైట్. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేటువంటి దాని ప్రకారము మొదటి సూత్రం ప్రకారం ఎంత ఉండాలి నిష్పత్తి? ఇది డెట్ ఈక్విటీ రేషియో 2:1 ఉండాలి. 2:1 ఉండాలి. రెండో సూత్రం ప్రకారం ఎంత ఉండాలి? 2:3 ఉండాలి, sir. 2:3 ఉండాలి. 3 ఉండాలి. 2:3 ఉండాలి. అంటే రెండు భాగాలు ఇది ఓనర్స్ అవుట్ సైడర్స్ లయబిలిటీస్ ఉంటే రెండు కలిపినటువంటివి 3 భాగాలు ఉండాలి. కానీ మనకి ఎలా ఉన్నాయి? తక్కువగా. ఇంకా తక్కువగా ఉందా? ఎస్ సార్. ఒక దాంట్లో తక్కువగా ఏం లేదు. 3 అంటే 1.33 3/2 వేస్తే ఎలా ఉండాలి చూడండి. $1.5 ఉండాలా? తక్కువగానే ఉంది. 0.66 ఉండాలి. 0.1లో 0.66 ఉండాలి. కానీ ఇక్కడ 0.44 ఎంత ఉందమ్మా? 47 0. హలో చెప్పండి. 0.47 ఉందా? ఎస్ సార్. 0.66 ఉండాలి. 0.66 అంటే రెండు భాగాల్లో ఉంటే అవి 3 భాగాలు ఉండాలి. అంటే అవి ఒకటి ఉన్నప్పుడు ఇది ఎంత ఉండాలి? 0.66 ఉండాలి. అది ఒకటి ఉన్నప్పుడు ఇది 0.66 ఉండాలి. అది 3 భాగాలు ఉంటే రెండు కలిపి పైన ఉన్నటువంటిది 2 భాగాలు ఉండాలి అని చెప్పాము. అంటే వాటా బై అవుట్ సైడ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవి 2 కలిపి 3 రెట్లు ఉన్నప్పుడు అవుట్ సైడర్ లయబిలిటీస్ దాంట్లో 2 భాగాలు ఉండాలి. 3 భాగాల్లో ఇవి 2 భాగాలు ఉండాలి అని చెప్పాము. కానీ మనకి ఇక్కడ ఒక భాగం ఉంటే దాంట్లో అంటే 2 భాగాలకి 0.66 వస్తుంది. కానీ మనము స్టాండర్డ్ రేషియో కన్నా తక్కువగానే ఉంది. స్టాండర్డ్ రేషియో కన్నా తక్కువగానే ఉంది. రైట్. ఇది లాస్ట్ ఏం చెప్పాడు? లాస్ట్ 1 ప్రొప్రైటరీ రేషియో. ప్రొప్రైటరీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏంది ఈక్వేషన్? ప్రొప్రైటరీ రేషియో ఈజ్ షేర్ ఈక్వల్ టు ఏంది? హోల్డర్ బై టోటల్ అసెట్స్ సార్. టోటల్ అసెట్స్ కనిపించే మొత్తం ఆస్తులు అంతే అయిపోయినా? కాబట్టి వాటాదారుల నిధులు అంటే వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయి మనం క్యాల్కులేట్ చేసాం ఆల్రెడీ. సో కాబట్టి కనిపించేటువంటి ఆస్తులు 9 lakhs. వాటాదారుల నిధులు బై మొత్తం కనిపించేటువంటి నిధులు. షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ టాంజిబుల్ అసెట్స్. ఎలా ఉందా నిష్పత్తి? ఎలా ఉందమ్మా? వాటాదారుల నిధులు ఎంత ఉన్నాయి? వాటాదారుల నిధులు అంటే ఇక్కడ మనం ఓన్లీ 6,25,000. ఎస్ సార్. 6,25,000 బై 15 లక్షలు కనిపించే ఆస్తులు.
15 లక్షలు. మొత్తం మనకు కంటికి కనిపించినటువంటి ఆస్తులు ఏం లేవు. టోటల్ అసెట్స్ మనకు కనిపించేటువంటి ఆస్తులు ఎలా తీసుకున్నామా? యజమానుల నిష్పత్తికి ఏమేమి తీసుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లంలో చూడండి. మొత్తం ఆస్తులు తీసుకున్నాం, అవునా? యాజమాన్య నిష్పత్తి ప్రొప్రైటరీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆధిక్యపు వాటా మూలధనము, ఈక్విటీ వాటా మూలధనము, సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా, ఇవన్నీ కలిపి 20 లక్షలు. ఇంతకుముందు మనం ప్రాబ్లం వేస్తున్నాం ఒకటి ప్రొప్రైటరీ రేషియో, కాబట్టి అది 20 లక్షలు తీసుకొని టోటల్ అసెట్స్ వచ్చేసి 29 lakhs తీసుకొని ఉన్నాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనము 6,25,000 by 15 lakhs నిష్పత్తి కడితే ఎలా ఉందో చూడండి. 0.41:1 సార్. 0.41:1. సో ఇది స్టాండర్డ్ నిష్పత్తి. ఎలా ఉండాలంటే స్టాండర్డ్ రేషియో కన్నా ఇది 1:3 ఉండాలి. సో కాబట్టి అంటే వాటాదారుల నిధులు ఒక భాగం ఉంటే అందులో దానికి 3 భాగాలు, దానికి 3 భాగాలుగా 1 లక్ష ఉంటే అంటే 3 లక్షలు మొత్తం కనిపించే ఆస్తులు ఉండొచ్చు. కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువగానే ఉంది. ఎక్కువగానే ఉందమ్మా. 1:3 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 0.4:1. 0.4:1. సో కాబట్టి 1:3 కన్నా ఎక్కువే ఉంది. 1:3 అంటే ఆడ 3 భాగాలు ఉంటాయి. ఆడ ఒకటిలో మూడో భాగం ఎంత? 3.33. ఒకటిలో 3 భాగాలు అంటే ఎంతమా? 1/3. 3.33 33.33 వస్తుంది. దానికన్నా ఎక్కువే ఉంది కదా మనకి ఇక్కడ. 0.4 అంటే దానికంటే 0.3 కన్నా ఎక్కువే కదా. 0.33 కన్నా 0.4 ఎక్కువ ఉన్నట్టే కదా. సో కాబట్టి ఇక్కడ ప్రొప్రైటరీ రేషియో కరెక్ట్ గా ఉంది. ప్రొప్రైటరీ రేషియో 1.3 ఉండాలని చెప్పాము, దానికన్నా ఎక్కువగానే ఉంది. ఓకేనా? సో ఇది మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లం కి ఇంకోటి చాయిస్ ఏమేమి అడిగి ఉన్నాడో రేపు ఆ ప్రాబ్లం వేద్దాం. దీనికి చాయిస్ కింద ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లో నుంచి స్థూల లాభ నిష్పత్తి, ఆపరేటింగ్ లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి లెక్కించమన్నాడు. సో ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది. ఇలా మీకు ఎగ్జామ్స్ కి వస్తాయి. సో ఇది రేపు చెప్తాను. ఓకేనమ్మా? సో ఇప్పుడు మీరు చెప్పింది ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ వాళ్ళకి కూడా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. రేపు చూద్దాం. ఓకేనమ్మా? ఓకే సార్.